ఒక మనిషి పై రూపం చూసో లేక ఆకారం చూసో ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. మరీ ముఖ్యంగా లేడీస్ని. ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్సు నాకే జరిగింది. నా ఏటీఎం కార్డు పోయిందని గుంటూరులో బ్యాంకుకి వెళ్ళి అప్లై చేద్దామని వెళ్ళాను. వాళ్ళు మీ హోమ్ బ్రాంచ్కి వెళ్ళండి, అక్కడ అప్లై చేసుకొని అక్కడ తీసుకుని అని చెప్పారు. సరే అని చెప్పి నేను లీవ్ తీసుకొని తెనాలికి బయలుదేరుతూ వెళ్తున్నాను. తెనాలికి వెళ్ళే దారిలో ఒకసారి అక్కడ జరిగిన ఒక సంఘటన గుర్తుకొచ్చి మీకు షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అరే గుండుగా జనాలకు నోటిఫికేషన్ వెళ్ళాలంటే ఏం చేయాలరా? ఓ సంతేనా సబ్స్క్రైబ్ ఆకుండా గంటను కొట్టు. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు యూనిక్ బ్లాగర్ 07. మేము రైల్వే క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. కాలనీ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే క్వార్టర్స్ పైనుంచి వెళ్ళాలి. అలాగే బజార్కి వెళ్ళాలన్నా సరుకులకు వెళ్ళాలన్నా క్వార్టర్స్ పైనుంచి వెళ్ళటానికే షార్ట్ కట్ అనమాట. అయితే ఒక అమ్మాయి ప్రతిరోజు మా ఇంటి పైనుంచి వెళ్ళిద్ది. ఆ అమ్మాయికి ఒక సైకిల్ ఉంది. హీరో సైకిల్స్లో లేడీస్ సైకిల్ ఒకటి ఉండేది. ఆ సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళేది, ఒక్కోసారి నడుచుకుంటూ వెళ్తుంది. అయితే ఆ అమ్మాయి ఎలా ఉండిద్దంటే, లేడీస్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఎవరు ఏమి అనుకోవద్దు, నేను కేవలం తక్కువ అంచనా వేశానని మాత్రమే అమ్మాయి గురించి చెప్తున్నాను. ఎవరైనా లేడీస్ వింటూ ఉంటే ఏమీ అనుకోవద్దు. సరే, ఆ అమ్మాయి చూడటానికి లావుగాను, ముఖమేమో గంభీరంగా, గుండ్రటి కళ్ళద్దాలు, ముఖం నిండా మచ్చలు, తక్కువ 150 కేజీలలాగా ఉండిద్ది. అయితే ఆమె ప్రతిరోజు మా ఇంటిపై సైకిల్ తొక్కుంటూ బుక్స్ తగిలించుకొని వెళ్తూ ఉండేది. అసలు ఆ అమ్మాయి నిజంగా చదువుకోవడానికి వెళ్తుందా, లేదంటే ఇంట్లో వాళ్ళమ్మ తిడుతుందని వెళ్తుందా అని అనుకునేవాడిని. ఇంట్లో వాళ్ళమ్మ పోరు పడలేక కాలేజీకి పోతుందేమోలే, ఇలాంటి వాళ్ళు ఏం చదువుతారని నేను అనుకున్నాను. చిచి, అసలు ఆ అమ్మాయిని ఎవరు చూస్తారు, అంత అసహ్యంగా ఉంది అండి అమ్మాయి అని అనుకునేవాడిని. చాలా కాలం గడిచింది. దాదాపు 2 సంవత్సరాలు ఆమె కనపడలేదు. నేనేమో ఆ అమ్మాయి పెళ్లి చేసేసి ఉంటారులే, ఏం చదివితే ఆ అమ్మాయి, పెళ్లి చేసి పంపించేసి ఉంటారు, ఇంకేముందిలే అనుకున్నాను. కానీ ఇక్కడ ట్విస్ట్ ఒకటి జరిగింది. ఒకసారి నేను ఎస్బీఐ బ్యాంకు పని ఉందని వెళ్ళాను. డిపాజిట్ ఫామ్ తీసుకొని రాసుకొని డిపాజిట్ ఫామ్ని ఆ కౌంటర్లో ఇద్దామని వెళ్ళాను. బయట నుంచి ఒక అమ్మాయి బ్యాంకులోకి వచ్చింది. నేరుగా వెళ్ళి క్లర్క్ సీట్ పక్కనే కూర్చుంది. బాగా క్లోజ్గా మాట్లాడుతుంది. ఆ అమ్మాయిని ఎక్కడో చూశానే అని అనుకున్నాను. నేను తొందరగా గుర్తుపట్టలేదు, ఎందుకంటే దాదాపు 2-3 సంవత్సరాలు అయింది ఆ అమ్మాయిని చూసి. మా ఇంటి ముందు నుంచి వెళ్ళే అమ్మాయి కదా అని అనుకున్నా. సరేలే, బ్యాంకులో వాళ్ళ రిలేషన్స్ ఉన్నారేమోలే, వాళ్ళ పక్కకి వెళ్ళి కూర్చుందేమోలే అనుకున్నా. తర్వాత 2 నెలల తర్వాత నేను మా ఫ్రెండ్ ఇద్దరము బ్యాంకులో డిపాజిట్ చేద్దామని వెళ్ళాము. అయితే అక్కడ ఉంది నేను ఇప్పటిదాకా చెప్పిన ఆ అమ్మాయే. మనీ డిపాజిట్ చేస్తుంటే మనీ తీసుకుంటుంది కూడా ఆ అమ్మాయే. అప్పుడు నేను షాక్ అయ్యా, ఏంటి ఈ అమ్మాయికి ఎస్బీఐ బ్యాంకులో జాబ్ వచ్చిందా? నాకు డౌట్ వచ్చి లోపలికి బయటకు 2 సార్లు తిరిగాను. అప్పటికి కానీ నాకు అర్థం కాల. అంటే 2 సంవత్సరాలు కనపడలేదంటే ఆ అమ్మాయి ట్రైనింగ్లో ఉందా? అమ్మాయిని తక్కువ అంచనా వేశానే. ప్రతిరోజు మా ఇంటి ముందు బుక్స్ తీసుకొని వెళ్తుంది కోచింగ్కా, చదువుకోవడానికి కాదా అని అనుకున్నాను. ఆమె నాకు పరిచయం లేదు, కానీ జస్ట్ నేను ముఖ పరిచయం మాత్రమే ఉంది. నేను వెళ్ళి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి సారీ అని చెప్పడానికి కూడా, సారీ అని చెప్తే ఎందుకు చెప్పాను అడిగిద్ది అని ఇవన్నీ చెప్తాను దేనికి లేని నాలో నేనే సారీ చెప్పుకున్నా. నిజమే, ఎవరు తక్కువ అంచనా వేయకూడదు. రేపటి రోజు వాళ్ళ అవసరం నీకు రావచ్చు. అప్పటి నుండి నేను ఆ బ్యాంకు వైపు వెళ్ళడమే మానేశాను. అయ్యో, ఆమె పై రూపం చూసి, ఆమె ఆకారాన్ని చూసి నేను తక్కువ అంచనా వేశానే అని నాలో నేనే సిగ్గుపడ్డాను. అప్పటి నుండి నేను ఎవరిని తక్కువ అంచనా వేయలేదు. నాకన్నా సన్నగా ఉన్న వాళ్ళైనా కానీ, నాకన్నా బలంగా ఉన్న వాళ్ళైనా కానీ, సరిగ్గా చదువుకోలేని వాళ్ళైనా కానీ, బాగా చదువుకున్న వాళ్ళైనా కానీ, తెలివితేటలు లేని వాళ్ళైనా కానీ,
నాకన్నా తెలివిగలరైనా కానీ ఎవరిని తక్కువ అంచనా వేయలేదు. అప్పుడు తెలుసుకున్నా నేను నాకు ఇది గుణపాఠం అని. మీకు ఇలాంటి ఇన్సిడెంట్ ఎప్పుడైనా జరుగుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.